భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాయం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని రైతులకు అందించే సేవలను వివరించారు. వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న బియ్యానికి 500 బోనస్, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తదితర విషయాలపై చర్చించారు. ఈరోజు మన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మీ ముందు మాట్లాడినటువంటి ఏడీఏ తాతారావు గారు, మన పిఎస్సిఎల్ చైర్మన్ నెల్లిమల్ల మధుసూదన్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి ఏఓలు, ఏఈఓలు అందరికీ ముందుగా నమస్కారం. ఈ సమావేశం ప్రధానంగా దీనికి పిలవడానికి కారణం ఈ రోజుతో ఈ నెల అయిపోతూ ఉంది. వచ్చేది మే నెల, 30 రోజులు ఉంటుంది. మే నెల అయిపోతే ఇక జూన్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందస్తుగానే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు చేస్తున్న సేవలు ఏదైతుందో, మీరు రైతాంగానికి ఏమి అందిస్తున్నారో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని, రైతులకు ఎవరు కూడా ఇబ్బంది కలగదు. లాస్ట్ ఇయర్ కూడా అన్ని మండలాలు అడిగినాము. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంటర్లో దగ్గర పెట్టుకొని ఏ ఒక్క రైతు కూడా మన నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా, రైతు మరి బాధపడకుండా, రైతు వచ్చినట్టునే మీ పద్ధతులు మీరు చేయాల్సిన పనులు చేశారు. ఒక మంచి వాతావరణం రైతులకు మీ మధ్య ఏర్పడింది. అది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఇక రైతులతో అవినాభావ సంబంధం ఉంటుంది. దాన్ని కంటిన్యూ కొనసాగించాలి, మరింత దగ్గర కావాలా. మీ ప్రాంతాల్లో మీరు రైతుల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం చేస్తున్నటువంటి కార్యక్రమం దీని మీద రివ్యూ చేసుకున్న మండలాల వారిగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ 2 లక్షలు కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, అదేవిధంగా ఈ సన్నబడ్లకు బోనస్ కానీ, 5వ పాయింట్ ఈ పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఎంత వచ్చింది. ఈ 5 పాయింట్లతో పాటు ఇది రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా మనం మీరు ఇంత చేసినాం కాబట్టి మండలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ వచ్చే వర్షాకాలం ముందస్తుగానే మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్కి పంపించి లాస్ట్ ఇయర్ లాగా సకాలంలో మనకు ఎక్కడ వచ్చినా లేకపోతే మన నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా అందుబాటులో ఇన్ టైంలో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సీడ్ కానీ, ఎరువులు కానీ రైతులకు ఏదేది అవసరమో ఏంటో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకునే ఉంటారు. ఇప్పటికీ మీరు నివేదిక తయారు చేసి పెట్టుకుంటారు. ఏ మండలానికి ఎంత అవసరం, ఏ పంటలు వేస్తారు, ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది పూర్తిగా ఈరోజు. కాబట్టి ఆ రకంగా ముందస్తుగానే మీరు వచ్చే వర్షాకాలం సీజన్లోనే ముందస్తుగానే రైతులకి అందులో ఏ సమయంలో ఏది ఇవ్వాలనేది, ఏ సీడ్ ఇవ్వాలడితే వాళ్ళు ఇవ్వడానికి ఎంత అవసరం మీకు తెలుస్తుంది. ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారు, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు ఉంది పంట పండింపు, అందులో ఏ పంట ఎంత పండుతుంది, దానికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత టన్స్ అవసరం ఉంటుంది, సీడ్స్, అదేవిధంగా ఎరువులు ఎంత అవసరం ఉంటుంది.